హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్, యూ వర్సెస్ దెమ్. ఓకేనా? సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే మీ ఫీలింగ్స్ తీసినప్పుడు మీకు రెజనేట్ అయితే కనుక అట్లీస్ట్ ఒక 30 to 40% మీరు ఫీల్ అయినట్టే మెసేజ్ కనుక మనకి రీడింగ్లో వస్తే ఇది ఈ వీడియో అని చెప్పి కంటిన్యూ చేయండి. లేదు అంటే ఇది మీ వీడియో కాదు. బికాస్ మీ ఫీలింగ్స్ మీకే రెజనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అని అర్థం. సో అట్లీస్ట్ ఒక 30% మినిమం ఒక మెసేజ్ మీకు రెజనేట్ అవుతున్నాయంటే వీడియో కంటిన్యూ చేయండి. లేదు అంటే స్కిప్ చేసేసేయండి. ఓకేనా? సో మీ ఫీలింగ్స్ మీకు రెజనేట్ అవుతే ఖచ్చితంగా మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా రెజనేట్ అవుతాయి. ఓకేనా? సో అదొచ్చేసి డిస్క్లైమర్ ఈ వీడియోకి. అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు ఎక్కడ వరకు రెజనేట్ అవుతుందో అక్కడ మాత్రమే తీసుకోండి. అట్లీస్ట్ ఒక 30 to 40% కనుక రెజనేట్ అయితే అప్పుడు ఈ వీడియో కంటిన్యూ చేయండి. లేదు అంటే స్కిప్ చేసేసేయండి. ఓకేనా? అండ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ వెల్కమ్ టు ద ఛానల్. అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అనేవి వస్తుంటాయి. ఓకేనా? అండ్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ చేయండి. ఓకే? సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరు ఏ పర్సన్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని వాళ్ళ నేమ్ని వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ So universe, please tell me what are my collective feelings right now. So collective feelings చెప్పండి యూనివర్స్ ఒక పర్సన్ కోసం. ప్లీజ్ టెల్ మీ కలెక్టివ్ ఫీలింగ్స్ ఫర్ దేర్ పార్ట్నర్స్. వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ అనేవి చెప్పండి యూనివర్స్. కరెంట్ ఎనర్జీస్ ఫర్ దేర్ పార్ట్నర్స్. Please tell the current energies, current feelings of my collective who are watching this video. Queen of Cups, Four of Wands, Knight of Pentacles, Eight of Cups and the Tower. Okay, and Justice. ఓకే, సో ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మీరు చాలా అండర్స్టాండింగ్ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా అర్థం చేసుకునే పర్సన్, చాలా ప్రేమనిచ్చే పర్సన్ అండ్ చాలా ప్రొటెక్టివ్గా చూసుకునే పర్సన్ అన్నమాట. సో మీ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే ఒక మదర్ ఎలా అయితే అండర్స్టాండ్ చేసుకుంటారో వాళ్ళ కిడ్స్ని, అలా మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు, అలా ప్రేమనిస్తారు అనేది మీ క్యారెక్టరిస్టిక్. సో ఇక్కడ ఏంటి అంటే మీరు అలాంటి లవ్ని, అలాంటి ఎఫెక్షన్ని, అలాంటి ఒక కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ని ఆ పర్సన్కి మీరు ఇచ్చారు. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఆ పర్సన్తో ఒక సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది, ఈ పర్సన్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి మీకు. అంటే ఆ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఒక హ్యాపీ బాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు ఒక న్యూ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక చిన్న అంటే చిన్న బిగినింగ్ లాంటిది చేయాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు. బట్ మీ సిచ్యువేషన్లో ఏదో ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది వచ్చిందనమాట మీ ఇద్దరికి. సో ఆ డ్రాస్టిక్ చేంజ్ వల్ల అంతా కొలాప్స్ అయిపోయింది అనమాట. అంటే ఒక పాజిటివ్గా ఉండే సిచ్యువేషన్ నెగిటివ్గా కన్వర్ట్ అయిపోయింది అనమాట. అది ఏదైనా అయి ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్. సో ఇక్కడ ఏంటి అంటే మీ లైఫ్లో ఈ పర్సన్తో ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ రావడం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది రిలేషన్షిప్. సో డిస్టెన్స్ పెరిగింది అండ్ సెపరేషన్ వచ్చేసింది, నో కాంటాక్ట్ వచ్చేసింది, నో కమ్యూనికేషన్ వచ్చేసింది. సో దానివల్ల
మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, నాకు కావాల్సిన జస్టిస్ ఈ పర్సన్ నుంచి దొరకలేదు. అంటే మీరు ఒక మదర్‌గా ఈ పర్సన్‌కి ప్రేమనిచ్చారు, అండర్‌స్టాండ్ చేసుకున్నారు, కేర్ చేశారు అండ్ ఆల్సో ప్రొటెక్ట్ చేశారు ఈ పర్సన్‌ని. అంటే అది మీ యాక్షన్స్ వల్ల అయ్యుండొచ్చు, డైరెక్ట్‌గా తనకి చెప్పుండొచ్చు, డైరెక్ట్‌గా మీరు ఎక్స్‌ప్రెస్ చేసుండొచ్చు. ఎలా అయినా మీరు ఒక మదర్‌లీ నేచర్‌తో ఆ పర్సన్‌తో చాలా చాలా నర్చరింగ్‌గా ఉన్నారు. బట్ సమ్ డిస్టర్బెన్సెస్ వల్ల ఏదో ఒక డ్రాస్టిక్ చేంజెస్ వల్ల మీరు వాక్ అవే చేశారనమాట. ఈ డిస్టెన్స్ నుంచి, ఈ రిలేషన్‌షిప్ నుంచి మీ పర్సన్ వాక్ అవే చేశారు. సో, దానివల్ల మీరేమనుకుంటున్నారంటే ఇది కరెక్ట్ కాదు. ఈ ఏదైతే జరిగిన సిట్యుయేషన్ ఉందో అందులో మీకు జస్టిస్ జరగలేదు. మీ పర్సన్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆర్ ఎల్స్ రాంగ్‌గా మిమ్మల్ని అర్థం చేసుకున్నారు అని మీరు ఫీల్ అవుతున్నారనమాట. అందుకని మీరేంటంటే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి రావాలి. ఒక న్యూ ఆపర్చునిటీ మీకివ్వాలి. ఒక న్యూ బిగినింగ్ మీతో చేయాలి. సెలబ్రేట్ చేసుకోవాలి మీరు అని అనుకుంటున్నారు. బికాస్ మీకు జస్టిస్ జరగలేదు. అందుకని మీరు మీ పర్సన్ కోసం ఇలా ఆలోచిస్తున్నారనమాట. మీకేంటంటే ఈ పర్సన్ మళ్ళీ తిరిగొచ్చి మీతో న్యూ బిగినింగ్ చేస్తే మేము హ్యాపీగా ఉంటాం. ఒక స్టెబిలిటీ వస్తది ఈ లైఫ్‌లో అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో, ఇదొచ్చేసి మీ ఫీలింగ్స్. బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూద్దాం. బికాస్ మీకు జస్టిస్ రాలేదు అని మీరు ఫీల్ అవుతున్నారు. మరి మీ పార్ట్నర్ ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి అనేది చూద్దాం. ఓకేనా? సో ఇది గనక మీకు రెజనేట్ అయితే మీరు ఇప్పుడు నెక్స్ట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ తీసేది కంటిన్యూ చేయండి. ఒకవేళ ఇది రెజనేట్ అవ్వట్లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని. ఓకేనా? ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. ఓకే? సో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ పార్ట్నర్ ఫీలింగ్స్, కరెంట్ ఎనర్జీస్ ఫర్ దెమ్. సో కలెక్టివ్ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ చెప్పండి యూనివర్స్. వాళ్ళు కరెంట్ సిచ్యువేషన్ లో కలెక్టివ్స్ కోసం ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ చెప్పండి యూనివర్స్. వాట్ ఆర్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ కరెంట్ ఫీలింగ్స్ యూనివర్స్ చెప్పండి. ఓకే, 6 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్, ఓ 8 ఆఫ్ పెంటికల్స్, అన్ని పెంటికల్స్ ఎనర్జీ, జస్టిస్, వావ్, అండ్ ద లవర్స్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఎంత బాగా కనెక్ట్ అవుతున్నాయి ఎనర్జీస్ చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే బాటమ్ ఆఫ్ ద డేకి స్టార్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే తన కరెంట్ ఎనర్జీస్ ఏంటి అంటే ఈ రిలేషన్షిప్ లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. సో ఆ బ్యాలెన్స్ ఎందుకు తీసుకురావాలి అనుకుంటున్నారు అంటే మీ లైఫ్ లో జరిగిన పాస్ట్ డిస్టర్బెన్సెస్ వల్ల, పాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల, ఆర్గ్యుమెంట్స్ వల్ల మళ్ళీ ఈ లైఫ్ లో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి, హీల్ అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నారనమాట. అంటే అది వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కలీగ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు. ఎవరి దగ్గర నుంచో ఈ పర్సన్ గైడెన్స్ తీసుకుంటున్నారు. అంటే సజెషన్స్ అడుగుతున్నారు. ఎలా ఈ సిచ్యువేషన్ లో బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి అడుగుతున్నారు. బికాస్ ఈ పర్సన్ కి కూడా తెలుసు జస్టిస్ జరగలేదు అని. సో మీరు ఈ పర్సన్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఆలోచిస్తున్నారు. ఏదైతే మీ రిలేషన్షిప్ లో డిస్టర్బెన్సెస్ వచ్చాయో ఆ డిస్టర్బెన్సెస్ వల్ల న్యాయం జరగలేదు, ఇద్దరికి న్యాయం జరగలేదు అని చెప్పి ఈ పర్సన్ కూడా అనుకుంటున్నారంట. సో అందుకే ఈ పర్సన్ కూడా న్యాయం చేయాలి అని మీ దగ్గరికి రావాలి, వచ్చి తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ కి మీరంటే చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చాలా అబ్సెసివ్‌గా మీరంటే ఇష్టపడతారు. చాలా అబ్సెసివ్ ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది మీ పైన. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలా? ఎప్పుడెప్పుడు మీతో టైమ్ స్పెండ్ చేయాలా? ఎప్పుడెప్పుడు మిమ్మల్ని టచ్ చేయాలి? అని, అంటే చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఈ పర్సన్‌కి ఎక్కువనమాట మీ మీద. అందుకనే ఈ పర్సన్ బ్యాలెన్స్ తీసుకురావాలి ఎలా అయినా ఈ సిట్యుయేషన్‌లో. బికాస్ ఈ నో కాంటాక్ట్, నో సెపరేషన్, ఈ డిస్టర్బెన్సెస్ తన వల్ల కావట్లేదనమాట. సో అది ఎలా అయినా సార్ట్ అవుట్ చేయాలి, దాని మీద హార్డ్ వర్క్ చేయాలి అని చూస్తున్నారు. అండ్ ఇంకొక మెయిన్ మెసేజ్ ఏంటంటే ఈ పర్సన్ మీకు ఒక కో వర్కర్ అయి ఉండొచ్చు, ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్న పర్సన్ అయి ఉండొచ్చు, కలీగ్ అయి ఉండొచ్చు, లేదా ఒకే కలిసి బిజినెస్ చేస్తుండొచ్చు, ఒకే ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తుండొచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే ఒక పెంటికల్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంది. అంటే మీకు ఈ పర్సన్ కి మధ్యలో ఒక కైండ్ ఆఫ్ మనీ రిలేటెడ్ థింగ్ డెఫినెట్ గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటి అంటే ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి.
సో లైక్ ఏంటి అంటే ఒక మంచి లీడో, మేనేజరో లేకపోతే ఒక సీనియర్ లెవెల్ అథారిటేటివ్ పొజిషన్‌లో ఉన్న పర్సన్ అయ్యుండొచ్చు. సో దానివల్ల ఈ పర్సన్ ఒకవేళ తను మీ దగ్గరికొస్తే ఏమైనా తన స్టేజ్, తన లెవెల్, తన పొజిషన్, ఇమేజ్ డ్యామేజ్ అవుతదని చెప్పి తను మీతో రాకుండా వేరే థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. అంటే తను డైరెక్ట్‌గా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకొని, థర్డ్ పార్టీతో డిస్కస్ చేసి, వాళ్ళ నుంచి ఏమైనా గైడెన్స్ తీసుకోవడము, లేదంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీ దాకా రావడము, అలాంటిది ఏదో చేస్తున్నారనమాట. అలాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్స్‌లో ఈ పర్సన్ ఉన్నారనమాట. అలా చెయ్యాలి అని చెప్పి. సో, ఈ పర్సన్ ఏంటి అంటే మెయిన్‌గా ఎక్కువ బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ తీసుకురావాలి. హీల్ అవ్వాలి. ఈ పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ అవుతున్నారు. ఏదైతే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ జరిగిందో దాని నుంచి హీల్ అవుతున్నారు అండ్ రీబర్త్ అవుతున్నారన్నమాట. ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు ఈ పర్సన్. బికాజ్ ఈ పర్సన్‌కి తెలుసు మీరే తన హ్యాపీనెస్, మీరే తన లైఫ్‌కి ఒక మీనింగ్ అని. బికాజ్ సీ 9 ఆఫ్ కప్స్ ఇస్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కార్డ్. అంటే ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అన్నమాట. చాలా చాలా అంటే ఈ పర్సన్‌కి అన్నీ ఉంటాయి. మీరుంటే. అట్లా ఫీల్ అవుతారు. అండ్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు ఈ పర్సన్. అందుకనే హీల్ అవుతున్నారు. ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. అంటే ఈ పర్సన్ చేసిన మిస్టేక్స్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌లో ఏది రాంగ్‌గా అయ్యింది అని ఈ పర్సన్‌కి అర్థమవుతున్నాయన్నమాట. అంటే మెచ్యూర్ అవుతున్నారు ఈ పర్సన్. జరిగిన సిట్యుయేషన్స్ వల్ల ఒక లెసన్స్ నేర్చుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. అందువల్ల హీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్. చాలా పాజిటివ్ కార్డ్ ఇది. హీల్ అవ్వడం అనేది. సో, అలా హీల్ అయ్యి బ్యాలెన్స్ తీసుకురావాలి అనేది ఈ పర్సన్ ఇంటెన్షన్స్ అనమాట. సో, తన కరెంట్ ఎనర్జీస్ ఏంటంటే మిమ్మల్ని చాలా చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు. చాలా అబ్సెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి రావాలి, జస్టిస్ చేయాలి మీకు అని అనుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ తన కెరియర్‌లో కూడా చాలా ఫోకస్డ్‌గా ఉన్నారనమాట ఈ పర్సన్. అంటే కెరీర్‌లో ఇంకా మంచి పొజిషన్‌కెళ్ళాలి, మంచి హార్డ్ వర్క్ చేయాలి. సో దట్ ఫ్యూచర్‌లో మీతో హ్యాపీగా ఉండొచ్చు అనే థాట్ కూడా తనకుంది. బికాస్ 8 ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ అండ్ ద లవర్స్ ఏం చెప్తుంది అంటే మనకి హార్డ్ వర్క్ చేయడం వల్ల ఒక పర్సన్ మనతో లైఫ్‌లో ఉంటే మనకి జస్టిస్ వస్తుంది. హ్యాపీగా లైఫ్‌లో ఉండొచ్చు అనే ఒక మీనింగ్ అనమాట. సో అందుకని ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్ చేయాలి ఎలా అయినా. ఒక వేరే థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకొని అయినా మీ దగ్గరకు వచ్చి జస్టిస్ చేయాలి, తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటి అంటే మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నమాట. సో, యూనివర్స్ కూడా మీకు హెల్ప్ చేస్తుంటారు. డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఈ పర్సన్ మీరు కలవాలి అని చెప్పి యూనివర్స్ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో, క్లెయిమ్ చేసుకోండి. మీరెవరి కోసమైతే ఈ ఈ వీడియో చూస్తున్నారో, ఈ రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి. డెఫినిట్‌గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకున్నాయి. సో, ఈ పర్సన్‌కి మీకు మధ్యలో డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అయ్యి, ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది డెఫినిట్‌గా. సో, ఆహ్ ఈ డిస్టర్బెన్సెస్ క్లియర్ అవ్వడానికి మీరు బ్యాలెన్స్ అయ్యి, ఈ పర్సన్ బ్యాలెన్స్ అయితే గనుక డెఫినెట్‌గా ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో, ఇదొచ్చేసి మీ ఫీలింగ్స్ అండ్ ఆల్సో మీ పర్సన్ ఫీలింగ్స్. అండ్ ఇంకా చూద్దాం మరి యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌లో ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అని. ఓకేనా? సో, యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిట్యుయేషన్ ఆర్ పర్సన్. సో, వాట్ ఈస్ ద గైడెన్స్ యూనివర్స్? గైడెన్స్ చెప్పండి. ఈ సిట్యుయేషన్‌లో గైడెన్స్ చెప్పండి యూనివర్స్. 5 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ వాండ్స్. ఓకే. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఈస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో, ఇక్కడ ఏంటి అంటే మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీరు వర్క్ చేయాలి. సో, మీరు ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో మీ ఇద్దరి మధ్యలో, ఆ డిస్టర్బెన్సెస్ నుంచి బయటికి రావాలి. అంటే ఒక హోప్‌తో ఉండాలి మీరు. డిస్టర్బెన్సెస్‌ని సార్ట్ ఔట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఒక హోప్‌తో ముందుకెళ్ళాలన్నమాట. అంటే అక్కడే స్టక్ అయిపోయి ఇంక నా వల్ల కాదు, నేనేం చేయలేను అనే ఒక స్టక్ జోన్‌లో ఉండకుండా మీరు ఒక స్టెప్ ముందుకొచ్చి ఆ ఇష్యూస్‌ని సార్ట్ ఔట్ చేసుకుంటే గనక మీకు సెల్ఫ్ గ్రోత్ అనేది వస్తుంది. యాస్ వెల్ యాస్ మీ పర్సన్‌కి మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. సో, బికాస్ 2 ఆఫ్ కప్స్ అంటే మ్యూచువల్ ఫీలింగ్స్, మ్యూచువల్ ఎమోషన్స్ అన్నమాట. సో, ఎప్పుడైతే మీరు ఈ కాన్‌ఫ్లిక్ట్స్‌ని సార్ట్ ఔట్ చేసుకుంటారో అప్పుడు మీ లైఫ్‌లోకి ఒక సోల్‌మేట్ అనేవాళ్ళు మీ లైఫ్‌లోకొస్తారు. ఒక న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్‌లోకి అవుతాయి. ఓకేనా? సో, ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ వచ్చేసి మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఈ గొడవల మీద కాదు. అండ్ ఒక హోప్‌తో అంటే
ఒక పాజిటివ్ ఎనర్జీతో మీరు ఆలోచిస్తే కనుక డెఫినెట్గా మీకు మీ అనుకుంటున్న పర్సన్తో మీకు రీయూనియన్ జరిగి మీరు హ్యాపీగా ఒక సోల్మేట్ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ని సార్ట్ అవుట్ చేసుకోండి, పాజిటివ్గా ఉండండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఓకేనా? అండ్ ఇంకా ఏంజిల్ మెసేజ్ కూడా చూద్దాం. మరి ఏంజిల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తారో. Angels, please tell me what are your messages for my collective. Please tell your messages, angels. మీ గైడెన్స్ చెప్పండి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో కలెక్టివ్ సిచ్యువేషన్. సక్సెస్, బ్యూటిఫుల్. ట్రస్ట్, ఓకే. అండ్ లిసన్ టు యువర్ ఇంట్యూషన్, వెరీ వెరీ పాజిటివ్. సో మీకు సక్సెస్ వస్తుంది ఈ పర్టికులర్ సిచ్యువేషన్, ఈ పర్టికులర్ పర్సన్తో. ట్రస్ట్ చేయండి, మీ మీద మీ నమ్మకం పెట్టుకోండి, యూనివర్స్ మీద నమ్మకం పెట్టండి. లిసన్ టు యువర్ ఇంట్యూషన్, మీ ఇంట్యూషన్ మీకు ఏ చెప్తుందో అది వినండి అని చెప్పి యూనివర్స్ మీకు గైడెన్స్ చేస్తున్నారు. అంటే మనకి ఇంట్యూషన్ అనేది ఒకటి వర్క్ అవుతుంది. సో ఇంట్యూషన్ మనకు ఒకటి గైడ్ చేస్తుంటారు అనమాట. ఇది చేస్తే మీకు ఈ రిజల్ట్స్ వస్తాయి, ఇది చేస్తే ఈ రాంగ్ జరుగుతుంది అని. సో ఇంట్యూషన్ని మీరు నమ్మండి, మీ మనస్సాక్షిని మీరు నమ్మితే మీరు అనుకుంటున్న సక్సెస్ మీకు వస్తుంది. సో మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి, యూనివర్స్ని ట్రస్ట్ చేయండి, సో దట్ మీకు సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఓకేనా? బ్యూటిఫుల్ ఎనర్జీ అండి, చాలా చాలా పాజిటివ్ రీడింగ్. ఒక్క నెగిటివిటీ కూడా నాకు కనిపించలేదు ఈ రీడింగ్లో. సో బ్యూటిఫుల్. సో క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్ని ఎవరైతే వాచ్ చేస్తున్నారో. సో మీకు త్వరలో ఒక పాజిటివ్ గ్రోత్ అనేది మీ రిలేషన్షిప్లో వస్తుంది. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది నేను ఎప్పుడైనా వీడియో పెట్టగానే. సో ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.